అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అప్పు టైలర్స్. ఈరోజు బ్లౌజ్ హ్యాండ్కి లక్కని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. సులువుగా కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టుకునే విధంగా చూద్దాం. ఈ లక్కన్ అనేది మగ్గం వర్క్ బ్లౌజ్కే కాకుండా మామూలు నార్మల్ బ్లౌజ్లకు కూడా చేసుకోవచ్చు. మాకు ఒక కస్టమరు మగ్గం వర్క్ కంప్లీట్ అయిపోయింది, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయి బ్లౌజ్ హ్యాండ్కి ఇచ్చిన తర్వాత నాకు హ్యాండ్కి లక్కన్ కావాలి అని రిక్వెస్ట్ చేశారు. అందుకోసం బ్లౌజ్ ఒకసారి మగ్గం నుంచి తీసిన తర్వాత మగ్గం నీడిల్తో మనము హ్యాండ్కి లక్కన్ అనేది చేయలేము. కాబట్టి ఈ నార్మల్ హెమ్మింగ్ నీడిల్తో లక్కన్ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఈ నీడిల్ అనేది 10 సైజు నుంచి 12 సైజు కానీ 10 సైజు కానీ మనకి సెట్ అయిపోతుంది. దీనికోసము ఇలాంటి చూసారు కదండి, ఇలాంటి గోల్డ్ కలర్ పూసలు మనకి దొరుకుతాయి. ఈ పూసలు అలాగే ఇవి ఒక్కొక్క పూస వచ్చేసి నాకు ఇక్కడ 3 రూపీస్ అయితే పడిందండి. మీ దగ్గర ఎంత కాస్ట్ ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. మనము ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం రండి. ఈ నీడిల్ని ఫస్ట్ అడుగు నుంచి ఇలా పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్నప్పుడు ఒక ముడి అనేది ఇక్కడ పడిపోతుందండి. తర్వాత ఈ పూసలు 4 పూసలు 1 2 3 4 ఇలా 4 పూసలు ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పూస అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ పూసలు ఒక 3 అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 4 పూసలు తీసుకోవాలి, తర్వాత ఈ పూస, తర్వాత 3 పూసలు. ఇవి తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మొత్తం లాగేసి ఇక్కడ టైట్గా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ 3 పూసలు అనేది వదిలేసి ఈ 3 పూసల్లో నుంచి కాకుండా ఈ పూస మధ్యలో నుంచి నీడిల్ని అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని కింది నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ కింది నుంచి ఈ విధంగా పైకి అనేది లాగాలి. ఇలా లాగినప్పుడు పూస అనేది ఇక్కడ కింద 3 పూసలు ఉన్నాయి కదా, 3 పూసలు అనేది ట్రయాంగిల్ షేప్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లో మనకి ఇక్కడ వస్తాయి. ఇలా లాగిన తర్వాత దీన్ని నీడిల్ని కింది నుంచి పైకి ఇలా తీసుకొని ఈ దారాన్ని 1 2 3 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి నీడిల్ని పైకి లాగేసేయాలి. పైకి లాగిన తర్వాత మళ్ళీ 1 టైం ఈ నీడిల్ని కింది నుంచి పైకి అనేసి దారాన్ని 1 2 3 టైమ్స్ ఇలా లాగేసిన తర్వాత ఈ నీడిల్ని ఈ విధంగా కిందికి ఈ నీడిల్ ఉంది కదా, ఈ విధంగా ఇలా కిందికి బ్లౌజ్ నుంచి కిందికి కుచ్చేసేయాలి. ఇలా బ్లౌజ్ నుంచి కిందికి కుచ్చేసిన తర్వాత ఈ దారాన్ని మనం కట్ చేసుకుంటాం. చూడండి హ్యాంగిల్స్ ఎంత అందంగా ఉన్నాయో కదా. ఈ విధంగా ఇంత ఈజీ పద్ధతిలో మనం హ్యాండ్కి లక్కన్ చేసుకోవచ్చు. ఇవి లక్కన్ చేయాలి అంటే మగ్గం వర్కుల దగ్గర 200 300 ఎక్స్ట్రా ఇస్తే కానీ చేయరు. మనకి ఈ పూస అనేది తులం వచ్చేసి 20 రూపీస్లోనే దొరుకుతుంది. ఇది కూడా తక్కువ రేట్లోనే దొరుకుతుంది. కాబట్టి మనం సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు మా వీడియో చేరుతుందని ఆశిస్తున్నాము. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. మీకు నా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ బాయ్.